హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే నేను కస్టమర్కి సైజ్ తెలియదు కొన్నిసార్లు అని చెప్పాను కదా. నిజానికి ఏంటంటే తను నా రెగ్యులర్ కస్టమర్, ఎప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ అవి తీసుకుంటాను. సో ఈసారి ఏంటంటే తను ఒక బ్లౌజ్ తీసుకొచ్చింది. అంటే బిజీ అండి, నేను సండే కదా, నేను క్లోజ్ ఉండే షాప్. సో ఒక సైజ్ బ్లౌజ్ ఇచ్చేసి అక్క దీని ప్రకారం కుట్టేయండి అనేసి అని ఇచ్చిందనమాట. సో ఎప్పుడు నేను మెజర్మెంట్స్ కొన్ని నోట్ చేసి పెట్టుకుంటాను, కానీ ఈసారి తనదైతే లేదు, కొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా తన సైజ్ అనేది మిస్ అయింది. కానీ అందాజకి ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు కదా. ఈ విధంగా ఓకే అనుకున్నాను. సరే సైజ్ బ్లౌజ్ ఇచ్చుకొని దాని ప్రకారం కుడతాము అనేసి అనుకున్నాను. అక్కడ చూసేటప్పటికి ఆ సైజ్ బ్లౌజ్ ఏంటి అసలు 1 ఇంచ్ పెద్దగా ఉందన్నమాట. తనకి 13.5 సరిపోతుంది. అలాంటిది 14.5 ఉందన్నమాట బ్లౌజ్. ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఇంత పెద్ద సైజ్ ఇచ్చింది ఏంటి అనేసి అని. సో మళ్ళీ తనకు కాల్ చేశాను, ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అని. లేదక్క బాగానే ఉంది, నాకు కంఫర్ట్గానే అనిపిస్తుంది అని అన్నదనమాట. సో ఓకేలే నేను చెక్ చేస్తాను, మరి నీ సైజ్ లాగా అనిపించట్లేదు, నేను చేంజెస్ చేయొచ్చా అనేసి అంటే చెయ్యండి అక్క పర్లేదు మీకు తెలుసు కదా అని చెప్పి ఓకే అన్నది. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్ లాగా ఇచ్చింది అనమాట తను, కానీ అది కూడా పర్ఫెక్ట్ బోట్ నెక్ కాదండి. సో అందులోనూ వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ కట్లో ప్లీట్స్ పెట్టారనమాట. సో నిజానికి అదంత లుక్ ఉండదు. కాకపోతే నేను ఇప్పుడు దీని ప్రకారం నేను అంటే ఈ మెజర్మెంట్స్ ప్లస్ నాకు గుర్తున్న మెజర్మెంట్స్ అన్నీ కలిపేసి ఒక తనకి ప్రిన్సెస్ కట్ అనేది సెట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఆ బ్యాక్ పార్ట్ కూడా చాలా డీటెయిల్డ్గా చూపిస్తానండి. సో ఇంకా కొత్త వాళ్ళకి ఎటువంటి డౌట్స్ లేకుండా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 100% గ్యారంటీ అండి. అది కూడా విత్ చేంజెస్ చేసుకుంటూ మనం ఎలా చేంజెస్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవాలండి. అయితే నాకు ఇక్కడ చాలా పెద్దగా అనిపించింది అన్నాను కదా. అంటే మనకి ఎలా తెలుస్తుంది అవతల కస్టమర్కి వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగా అనేదంటే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, అంటే మరీ తక్కువ కాదు అలానే మరీ పొడవు అసలు కాదు, ఉండాల్సిన హైట్ కంటే కొంచెం తక్కువే అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకి 14.5 అనేది అస్సలు రాదు, ఓన్లీ మ్యాక్సిమం 13 లేదా 13.5, కొంచెం కిందికి ఉంది అనుకున్నా కానీ 13.5 అంతకంటే ఎక్కువైతే ఉండదు. సో నిజంగా నేను 13 పెట్టాలి, కానీ ఇక్కడ బ్లౌజ్ తను బాగానే ఉంది అక్క అన్నందుకు నేను ఇంకో 1/2 ఇంచ్ అనేది పెంచాను. ఎందుకంటే మనం మరీ 1.5 ఇంచ్ తగ్గిస్తే మళ్ళీ తనకి బ్లౌజ్ చిన్నగా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది కదా, అందుకని 13.5 అయితే పెట్టాను. అంటే అమ్మ ఎక్కువ డ్రెస్సెస్ వేస్తుందండి. సో వాళ్ళకి కొంతమందికి బ్లౌజెస్ గురించి అస్సలు తెలియదు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే మోస్ట్లీ డిజైన్ వరకే చూసుకుంటారు, ఓకే ఇది కొత్తగా ఉంది కదా బాగుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆమోల దగ్గర లూజ్ ఉన్నా సరే నడుము దగ్గర లూజ్ ఉన్నా సరే ఏమాత్రం ఐడియా ఉండదు. అందుకని ఇలా ఎవరికైనా తెలియదంటే మనకి అర్థమవుతుంది కదా, సో మనమే వాళ్ళకి కరెక్ట్గా సెట్ చేసి ఇవ్వాలి. సో ఇక్కడైతే తను బ్యాక్ ఓపెన్ కావాలన్నది అనమాట. అందుకని నేను ఓపెన్స్ నా వైపు ఉన్నాయి, ఫోల్డింగ్ వచ్చి అవతల వైపుకి వేశాను. సో ఈ విధంగా లెంత్ మార్క్ చేసుకోవాలి. అంటే 13.5 ప్లస్ 1 ఇంచ్ 14.5 దగ్గర నేను మార్కింగ్ అనేది వేసుకొని పైన ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాలో తెలియాలంటే ఫస్ట్ మనకి చెస్ట్ సైజ్ అనేది తెలియాలి. సో ఇక్కడ చెస్ట్ సైజ్ తెలుసుకోవడానికి అనేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం సెట్ చేస్తున్నాను అన్నమాట. కరెక్ట్గా వేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఓపెన్స్ ఉన్నాయి చూసారా, అంటే ఫస్ట్ హుక్ ఉంది చూడండి, అక్కడ టేప్ని స్ట్రైట్గా పెట్టి కొలుచుకోవాలి మనము. సో ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నాను, ఈ విధంగా అక్కడ కార్నర్ నుంచి ఇక్కడ కార్నర్కి చూస్తే 16.5 వచ్చింది. సో ఇప్పుడు ఈ 16.5ని మనం 2 టైమ్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బ్లౌజ్ ముందు భాగము వెనక భాగం కలిపి ఎంత వచ్చిందో తెలియాలంటే ఇప్పుడు వెనకాల 16.5 వస్తే ముంగడ కూడా 16.5 కదా. సో అవి రెండు కలిపితే మనకు 33 ఇంచులు అనేది వచ్చింది. అంటే చెస్ట్ వచ్చేసి 33 ఇంచులు. సో తెలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ నడుము సైజ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ కూడా ఒక విషయం ఉంటుందండి, అంటే బ్లౌజ్ కొలతలు తప్పున్నాయని ఇక్కడే మనకు అర్థమైపోతుంది. కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి, అక్కడ నడుముకి చెస్ట్ భాగానికి మ్యాక్సిమం 2 నుంచి 3 ఇంచుల తేడా వరకు వస్తుంది. తను అయితే యంగ్ ఏజ్ అమ్మాయి, సో వీళ్ళకి మామూలుగా అయితే ఒక 4 ఇంచుల తేడా ఉండాలి, లేదు అంటే మ్యాక్సిమం ఒక 5 ఇంచుల తేడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి 31 ఇంచులు, అంటే ఏంటి చెస్ట్కి నడుముకి వచ్చేసి 2 ఇంచుల తేడా ఉంది. నడుము 31 వచ్చింది, ఇది 33 వచ్చింది. కానీ ఇక్కడ తను చూసారా పిన్ను పెట్టుకుందనమాట ఇక్కడ. సో ఇలాగనమాట, తనకు తెలియదు పాపం. నార్మల్గా వాళ్ళు ఏంటంటే ఇంకా హడావిడి ఉంటారు, అంటే తను జాబ్ చేస్తుంది, సో ఇంకా అవన్నీ పట్టించుకోరు అనమాట. ఏదో ఇక ఆ టైంలో సెట్ అయ్యేటట్టుగా పెట్టేసుకుంటే తను అలాగే పంపించింది. అంటే ఎప్పటికీ తను ఈ బ్లౌజ్ వేసుకున్నా సరే ఈ విధంగా పిన్ను పెట్టుకొనే ఉంటుందన్నమాట. కానీ ఇది కుట్టు వేయించుకుంటే సెట్ అవుతుందని కూడా తనకి ఐడియా లేదు. సో ఇప్పుడు నేను ఆ పిన్తో అలాగే ఫోల్డ్ చేసి చూస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు 14.5 వచ్చింది. దీన్ని మనం మళ్ళీ 2 భాగాలు చేయాలి. అంటే ఇక్కడ నేను చెక్ చేసింది ముందు వైపున, ఇప్పుడు వెనకాల వైపు కలుపుకోవాలి కాబట్టి 14.5 ప్లస్ 14.5 29 ఇంచులు అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్ చేశాను కదా, అలాగే వెనకాల భాగం. సో 2 పార్ట్స్ కాబట్టి 14.5 ప్లస్ 14.5 29 ఇంచెస్. అర్థమైంది కదండి. 14.5కి మళ్ళీ ఇంకో 14.5 కలుపుకోవాలన్నమాట.
సో ఇక్కడ నడుము సైజ్ అనేది తెలిసిపోయింది. చెస్ట్ ఏమో 33 ఇంచులు, నడుమేమో 29 ఇంచులు. మనం నార్మల్గా మెజర్ చేసుకుంటే తెలిసింది. సింపుల్గా కావాలంటే చెస్ట్ ఎంత అయితే వస్తుందో దాంట్లో 4 ఇంచులు తగ్గించేసేయండి. అప్పుడు 29 ఇంచులు అనేది వచ్చిందనమాట. సో 2 విధాలుగా కరెక్ట్ అని మీకు ప్రూవ్ చేశాను కదా. ఇప్పుడు ఈ చెస్ట్ సైజుని బట్టి షోల్డర్ పెట్టుకోవాలి అంటే నిజానికైతే ఇప్పుడు ఇది చిన్న చెస్ట్ అంటే 36 కంటే ఎక్కువ ఉంటేనేమో పెద్ద చెస్ట్, 36 కంటే తక్కువ ఉంటే మాత్రం చిన్న చెస్ట్ అనమాట. మామూలు 36 అనేది నార్మల్ చెస్ట్ అని కూడా అంటాము, అంటే మీడియం చెస్ట్ అని కూడా అంటాము. నిజానికి ఇప్పుడు చిన్న చెస్ట్ కదా, సో 5/5 అంతా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్కి షోల్డర్ పెద్దగా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదండి, కస్టమర్ ఒకవేళ సన్నగా ఉన్నా సరే వాళ్ళ షోల్డర్ మెజర్మెంట్ కనుక పెద్దగా ఉంటే మాత్రము ఖచ్చితంగా 5.5 తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచుల పెద్ద తేడా వస్తుందా అంటే కొన్నిసార్లు అయితే వస్తుందండి, వాళ్ళకి కొంచెం ఇట్లా పట్టేసినట్టుగా అవుతుందన్నమాట. అలా కావద్దు అనుకుంటే కరెక్ట్గానే తీసుకోవాలి. అంటే బ్లౌజ్ ఎంతసేపు వేసుకున్నా ఫ్రీగా ఉండేటట్టుగా, మనకి షోల్డర్ గట్టిగా లాగేసినట్టుంటే ఎక్కువసేపు ఎవరు వేసుకోలేరు కదా. సో అలాగ అన్నీ చెక్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకు హుక్స్ పట్టీ కోసం కావాలి కదా, అందుకని నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ కంపల్సరీ 1/2 ఇంచ్ అని కాదండి, ఒక 3 పాయింట్స్ తీసుకున్నా సరిపోతుంది. చిన్న గీతలు ఉంటాయి కదా, అలాగే ఒక 3 లైన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుండి నేను 5.5 ఇంచెస్ అనేది పెడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత నేను 5.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో ఇదే విధంగా నేను కింది వైపు కూడా కొంచెం మళ్ళీ మార్జిన్ అనేది డ్రా చేసుకుంటాను. అంటే మనకు ఆమోల్ లైన్ కావాలి కదా, సో స్ట్రైట్ లైన్ రావాలంటే ఈ విధంగా కొంచెం కిందికి టేప్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చూస్తారు కదా. సో 5.5 అక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ ఎంత ఉండాలి, 6 ఇంచెస్ ఉండొచ్చు అనమాట. అంటే 5.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 6 ఇంచెస్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎల్ షేప్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. వాటి మధ్యలో ఒక చిన్న గీత పెట్టాను కదా, అది ఆమోల్ రౌండ్కి. అది ఎంత పెట్టాలో తెలియాలంటే మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది కావాలన్నమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ చేంజెస్ చేసుకున్నాం. ఇప్పుడు డీప్ మెజర్మెంట్ కూడా చూడండి. ఇక్కడ మనము ఈ లైన్ వరకు తీసుకున్నాం, అంటే పైనుండి 13.5 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా. సో డీప్ కూడా ఇప్పుడు పైనుంచే చూసుకోవాలి కదా నిజానికైతే. అయితే అలా తీసుకుంటే తనకి బ్యాక్ నెక్ అనేది డీప్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను వేరే విధంగా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తనది ఆల్రెడీ డీప్ నెక్ అంత పెద్దగా ఉంది కదా అనేసి అని. కానీ ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వేసుకున్నా కూడా నీట్గానే కనిపిస్తుంది. అదే మనం వెనకాల ఆల్రెడీ చిన్నగా చేసి అంతే డీప్ పెట్టామనుకోండి, బ్లౌజ్ లుక్ బాగుండదు అనమాట, అంత నీట్గా కనిపించదు. సో అందుకనేసి మనం ఇప్పుడు తన వెనకాల హుక్స్ పట్టి మొత్తం ఎంత ఉందో అంత మొత్తం మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ విధంగా వేసుకున్నాను కదా. తర్వాత ఇక్కడ కుట్ల కోసం అనేసి నేను ఒక 6 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి. అంటే 1/2 ఇంచ్ ఏమో కింద కుట్టుకి, 1/4 ఇంచ్ ఏమో పైన నెక్ దగ్గర కుట్టడానికి అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనకు వెనకాల వైపున ఎంత ఉందో అక్కడ నుండి ఒక 6 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చేంజెస్ ఆల్రెడీ పొడవులో చేశాను కానీ బ్యాక్ నెక్ డీప్లో చేయలేదు. ఇప్పుడు తన బ్లౌజ్ కంటే కూడా కొంచెం పైకే వస్తుంది అనమాట, అంటే 1 ఇంచ్ పైకి వచ్చేస్తుంది నెక్, కానీ నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్. సో అన్నీ చూసుకోవాలండి మనం. ఒకటి అంటే ఇట్లా తనదంత డీప్ ఉంది కదా, అంత డీప్ పెట్టేస్తే అసలు వెనకాల లుక్ పోతుంది. మనం పొడవు తగ్గించాం కదా, అంటే తన హైట్కి సరిపోతుంది, కానీ అంత హైట్కి మనం అంత డీప్ పెడితే మాత్రం లుక్ అనేది పాడైపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు తెలియడానికి ఇంకోలాగా కూడా చూపించానండి. కింద ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను, పైన ఒక 1/4 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ మధ్యలో అది మనం పెట్టింది కరెక్టా కాదని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా హుక్స్ పట్టి ఎంత ఉందో అంత వచ్చేసింది. కింద కుట్లకు వదిలేసుకున్నాం, పైన కుట్టుకు వదిలేసుకున్నాం. సో ఇక్కడ వరకు అయిపోయింది కదండి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఇందులో చూపిస్తాను. సో ఇక్కడ తన నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అయితే 9.5 వచ్చింది కాబట్టి మనం 1.2 అనేది తీసుకోవచ్చు. అంటే 9 కంటే ఎక్కువ ఉంటే మాత్రము 1.2 గ్యాప్ తీసుకోవాలి. అదే 9 కంటే పైకి ఉంటే మాత్రము 1.5 అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఈ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మిడిల్లో ఒక లైన్ డ్రా చేశాను కదా క్రాస్గా, దాని దగ్గర మనము 1.2 అనేది తీసుకోవాలి. సో ఒకటి మీద 2 గీతలు అనేది 1.2 అంటాం అనమాట. ఒకటి పక్కన చిన్న గీతలు 2 ఉన్నాయి కదా, వాటిని ఒకవేళ 4 గీతలు ఉంటే 1.5 అంటాం. అంటే 1 పక్కన 4 గీతలు ఉంటే మాత్రము 1.5. సో ఇక్కడైతే నేను 1.2 తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని సింపుల్గా రౌండ్ లాగా డ్రా చేయాలి అంతే, ఇంకేం లేదండి. మళ్ళీ దీనికి మనకు కంపల్సరీ స్కేల్ కావాలి అని కూడా ఏం లేదు, ఫ్రీ హ్యాండ్తోనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ని పెట్టుకోవాలి కదా. సో చెస్ట్కి ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాల్లాగా డివైడ్ చేసుకోవాలి. అంటే చెస్ట్ ఇక్కడ ఎంత 33 ఇంచులు అంటే 33 ఇంచెస్ కదా, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలంటే ఇలా టేప్ని 4 సార్లు మడత పెట్టుకోవాలి. చూసారు కదా, నేను 1 నుంచి 33 వరకు ఒక ఫోల్డింగ్ వేశాను,
మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసాను. అక్కడ నంబర్ ఎంత వచ్చినా పర్వాలేదు, మీకు అర్థమైపోతే చూడొచ్చు. లేదు అంటే సింపుల్గా ఆ 4 మడతల టేపుని తీసుకొని ఈ విధంగా పెట్టేసి మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ లైన్ వదిలేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట. అంటే కాజపట్టితో సంబంధం లేదు కదా. సో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, మార్క్ వేసేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులే తీసుకోవాలా, తక్కువ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చండి. నిజానికి చెప్పాలంటే ఒక 1 ఇంచ్ కూడా పెడతారు, దాంతో ఫిట్టింగ్ ఇంకా బాగుంటుంది. కానీ మనమైనా సరే ఏంటంటే ఇప్పుడు క్లాత్స్ అన్నీ కాస్ట్లీవి కొంటాం కదా, ఇంత రేట్ పెట్టి కుట్టించుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం లావైనా సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా. అందుకని 2 ఇంచులు ఖర్చు అనేది కంపల్సరీ తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నడుము 29 కూడా 4 భాగాలు చేస్తున్నాను. అంటే 1 నుంచి 29 వరకు ఒకసారి టేప్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటే వచ్చేస్తుంది. మనం నార్మల్గా చూసుకోవాలంటే 29 4 భాగాలు చేస్తే 7.5 అనేది వస్తుంది. అంటే 7 మీద 2 పాయింట్లు. లేదు అలా ఇబ్బంది ఉందంటే మాత్రం ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ కంపల్సరీ ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ 1 ఇంచ్ అనేది తీసుకుంటాము. ఎందుకు అంటే ఇక్కడ మిడిల్లో డాట్స్ కోసం అనమాట. బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం అనేసి ఈ 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. సో ముందు వేసుకున్న లైన్ నేను కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇది మనం ఫోల్డింగ్ వేస్తాం ఆ లైన్ వరకు. ఇక్కడ ఈ అంటే కాజపట్టి కోసం 1/2 ఇంచ్ తీసుకున్న మా సంబంధం లేదు కాబట్టి అది కూడా నేను మడత పెట్టేశాను. అంటే మనకి ఇది ఒకవేళ ఫ్రంట్ హుక్స్ అయితే మొత్తం ఫోల్డింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ అది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఆ ఎక్స్ట్రా తీసుకున్న కాజపట్టి అయితే వదిలేసాను. సో ఈ విధంగా మడతేసుకొని మధ్యలో కచ్చక అనేది వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఇందాక ఫోల్డింగ్ కచ్చక దగ్గర ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నార్మల్గా మనము 4 ఇంచులు అనేది తీసుకుంటాం. డాట్ పొడవు అంటే వెనకాల ప్లీట్ వేస్తాం కదా, దాని పొడవు 4 ఇంచులు అనేది తీసుకోవాలి. లేదు ఇక్కడ మనం బ్యాక్ నెక్తో చూసుకుంటే బ్యాక్ నెక్ కంటే కూడా 1.5 ఇంచ్ కిందకి తీసుకున్నా సరిపోతుంది. అంటే మీకు ఎంత తీసుకోవాలి ఏంటి అని డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా బ్యాక్ నెక్ లైన్ ఉంటుంది కదా, అక్కడ నుండి 1.5 ఇంచ్ కింది నుంచి మీరు కింద ఎంత ఉంటే అంత డ్రా చేసేసుకోండి. సో ఇది ఒక బెస్ట్ టిప్ అండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఈ బ్యాక్ నెక్ కనుక డీప్ పైకి ఉందనుకోండి, అంటే 8 ఇంచులు అట్లా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ప్లీట్ లెంత్ అనేది ఇంకొంచెం పైకి చేసుకోవచ్చు అనమాట. ప్లీట్ లెంత్ అన్నా డాట్ లెంత్ అన్నా ఒకటే అండి. సో ఈ విధంగా అటు ఇటు ఒక 1/2 ఇంచ్ అనేది మనము పట్టేసుకోవాలన్నమాట. అంటే కుట్టేటప్పుడు ఇలా పట్టుకొని కుడతాం. సో అందువల్ల ఇప్పుడు తీసుకున్న ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది కదా, అది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ కూడా క్లియర్గా చెప్తానండి, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇక్కడైతే నేను 2 ఇంచులు ఖర్చు కోసం అయితే డ్రా చేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ డాట్ వేయలేదు అని అనుకుంటే మనకి నడుము కొలతలో 4వ భాగము 7 మీద 2 పాయింట్లు అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అప్పుడు అది ఎంత అవుతుంది, 8 మీద 2 పాయింట్లు అనేది అయిందనమాట. సో ఇప్పుడు మనం ఈ డాట్ లాస్ట్ కుట్టేసుకుంటాం కదా, అంటే 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ వేసుకున్నాం కదా, ఇది కుట్టిన తర్వాత చూడండి మళ్ళీ 7.5 అనేది వస్తుంది. అంటే మనం లాస్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచు ఇది కుట్టినప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకపోతే బ్లౌజ్ ఖర్చు అనేది తగ్గిపోతుంది. అందుకని కంపల్సరీ తీసుకోవాలి, ఈ డాట్ కూడా కంపల్సరీ కుట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచుల మార్జిన్ తీసుకున్నాం కదా, సో ఇదంతా నేను 2 గీతలు కలిపేశాను. ఇలా అడ్డంగా గీతలు గీసాను కదా క్రాస్గా, అవి వచ్చేసి ఏంటంటే ఖర్చు కోసం. సో ఇక్కడ పైన వైపున ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇది ఎందుకు తీసుకోవాలో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మన డాట్ వేస్తాం కదా, అక్కడ నుండి ఇలాగా క్రాస్గా తీసేసుకోవాలన్నమాట. సో అది కటింగ్ అయినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలా వేయడం వల్ల ఏం లాభము అనేసి అని. సో ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గరకు అయితే వచ్చేసాం కదా. షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను కదా, సో బయటి వైపు నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ దగ్గర వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఒకవేళ మీకు షోల్డర్ కనుక చిన్నగా ఉండాలి, ప్రజెంట్ అయితే ట్రెండింగ్ ఉంది కదా, ఆ విధంగా ఉండాలి అంటే మాత్రం షోల్డర్ వైపున మీరు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఇంతే, ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం. పైన 2.5 తీసుకున్నాము, కింద కూడా 2.5 తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. సో ఇక్కడ కొంచెం బ్రాడ్గా కావాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకొని అంటే మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీకు ఇంకొంచెం బ్రాడ్ కావాలి అంటే అది ఎలా మార్క్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నేను రౌండ్ నెక్కే తీసుకున్నాను. సో లైన్కి అవతల వైపున కొంచెం తీసుకుంటే సరిపోతుంది, మీకు రౌండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు మీరు ఎక్కడైనా ఎక్స్ట్రా లైన్స్ డ్రా చేసుకుంటే మాత్రం అది మార్కర్తో ఇలా మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి మెయిన్ కట్ చేసేటప్పుడు అవే కట్ చేస్తుంటారనమాట. అందుకని మీకు ఫస్టే ఇప్పుడు మీరు మార్కింగ్ చేస్తున్నారంటేనే మీకు తెలిసిపోతుంది ఇది ఎక్స్ట్రా ఉంది అని. ఆ టైంలోనే అది మళ్ళీ కట్ చేసేయండి. ఆ మార్కర్తోనే కట్ చేయండి, కత్తెరతో కాదండి, మార్కింగ్తోనే చాక్ పీస్తో కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ఆమోల్ కావాలి, అంటే బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆమోల్ అనేది చెక్ చేస్తున్నాము. సో ఆమోల్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కుట్టు మనకు క్లియర్గా ఉండదు కాబట్టి నేను అక్కడ చాక్ పీస్తో మార్క్ చేశాను. అలాగే పైన చూడండి, ఇక్కడ చెప్పాను కదా బ్లౌజ్ సరిగ్గా లేదు అనేసి. సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఏంటంటే ఇలా మిడిల్ లైన్ ఉంటుంది కదా సీదా వైపున, ఆ లైన్ కరెక్ట్గా రావాలన్నమాట. కానీ ఇక్కడ ఏదొస్తుంది అంటే కొంచెం పైకి వెళ్ళిపోతుంది, అంటే తను వేసుకున్నా సరే బ్లౌజ్ షోల్డర్ అనేది కొంచెం ముందుకు జారినట్టుగా ఉంటుందన్నమాట. సో అది నిజంగా నీట్ లుక్ ఉండదండి. పాపం అమ్మాయికి తెలియక తను ఫాస్ట్గా ఆ బ్లౌజ్ ఇచ్చేసింది. సో ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే లోపల లైన్ వైపు నుంచి కొలుస్తున్నాను. తనకి ఇక్కడ 8 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. అంటే నేను కొలిసేటప్పుడు ఏం చేశాను, సమానంగా కొంచెం లాగినట్టుగా చేసి చూసుకున్నాను 8 ఇంచెస్. కానీ మనం కుట్టేటప్పుడు అయినా సరే పెట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి 8 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 8 ఇంచెస్ ఒకసారి మెజర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా క్లియర్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ తన మిస్టేక్ ఏముందో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అయితే ఇది మెజర్ చేసే ముందు మనకి షోల్డర్ దగ్గర లైన్ ఉంటుంది కదా, అక్కడ నుండి కుట్టు వరకు ఎంత వచ్చిందో క్లియర్గా చూసుకోవాలి. సో ఇక్కడ నాకైతే 7.6 వచ్చింది. అలాగే వెనక వైపున కొలిచినప్పుడు మాత్రం నాకు 8.2 అనేది వచ్చింది. అంటే మీకు అర్థమైంది కదండి, షోల్డర్ మనం వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర లైన్ అనేది ఉంటుంది కదా కుట్టు లైన్, అక్కడ నుండి మన చంకభాగం వరకు ఎంత ఉందో కొంచెం టేప్ని కొంచెంగా తిప్పుతూ మెజర్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఇటు ఫ్రంట్ సైడ్ కూడా ఎంత ఉందో అంత చూసుకోవాలన్నమాట. సో కొంతమంది కరెక్ట్గా పెట్టారంటే ఫాస్ట్ కుట్టాము. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్ల తేడా ఉంది, కానీ ఆ తేడా కూడా రావద్దు అని అంటే మాత్రము మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కుట్టేటప్పుడు కూడా, అంటే ఫిట్టింగ్ వేసేటప్పుడు కూడా మెజర్ చేసుకొని ఫిట్టింగ్ చేయాలి. అలా చేస్తే అసలు ఇంకా ముడత రమ్మన్నా రాదండి, ఎక్కడ చిన్న ముడత కూడా ఉండకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందాక ఎంతైతే వచ్చిందో నేను అది ఇక్కడ రాసి చూపిస్తున్నాను. సో ఒకవైపున 7.6 వచ్చింది, ఒకవైపున 8.2 వచ్చింది. అంటే 2 కలిపినా సరే మనకి 16 ఇంచులు అనేది వస్తుంది. సో ఎంతైతే ఆమోల్ వచ్చిందో అందులో సగం తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకు వచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఒకవేళ కొలతలు తప్పున్నా సరే మనం దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ నేను 8.5 ఎందుకు రాశాను అంటే పైన 1/2 ఇంచు షోల్డర్ కుట్టుకు కావాలి కాబట్టి ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేశాను. సో అక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత మనకి 8 ఇంచెస్ అనేది రావాలి. సో ఎప్పుడైనా సరే నేను మీకు చెప్తాను కదండి, ఆమోల్ కొలిసేటప్పుడు కంపల్సరీ ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కూడా చూడండి లైన్ లోపలికే ఉంది కదా, ఈ విధంగా చూసుకొని చేసుకోవాలి. చాలామంది కార్నర్ నుంచే కొలుస్తారు, అది కరెక్ట్ కాదండి. కొంచెం లోపల వైపుకి చేస్తేనే మనకు ఆది బ్లౌజ్ లాగానే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో నేను ఇలా టేప్ని ఇలా తిప్పుతూ చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. సో మన మెజర్మెంట్స్ అన్నీ ఎగ్జాక్ట్గా టాలీ అయ్యాయి అన్నమాట. అయిపోయింది కదండి. అంటే ఇక్కడ పైన 1/2 ఇంచ్ అనేది కుట్టుకు వదిలిపోయినాక ఇక్కడ కింద కలిసిందని నేను మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను. మనము అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇలా 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు మెజరింగ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ ఎక్కడైనా కూడా అటు ఇటు అవుతుంది కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే లాస్ట్లో కటింగ్ అనేది చేయండి. ఇందాక చెప్పాను కదా, ఇలా ఎక్స్ట్రా లైన్ ఉన్నప్పుడైతే మీరు చాక్ పీస్తో అలా మార్క్ చేసేసుకోండి. లేకపోతే కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు అదే లైన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు టోటల్గా క్లియర్ ఉందని అనుకుంటున్నాను. సో బ్లౌజ్ నేర్చుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేసినా సరే మీకు ఇది చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. ఇంక ఇందులో ఎటువంటి డౌట్స్ ఉండవన్నమాట. లేదు మీకు ఇంకెక్కడైనా డౌట్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ వరకు కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ దగ్గర నేను కచ్కా అనేది ఇచ్చాను. అంటే మనం 8 ఇంచెస్ మెజర్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక కచ్కా అనేది ఇచ్చాను. తర్వాత ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇక్కడ కర్వ్ ఉన్న దగ్గర కార్నర్తో సిజర్ షార్ప్ పాయింట్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ మీకు మిడిల్లో డాట్ లైన్ కనిపిస్తుంది కదా, అది వెనకాల వైపు డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు నార్మల్గా చాక్ పీస్ మార్కింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కింద అయితే కచ్చకా ఇచ్చాం. అదేవిధంగా అటు హాఫ్ ఇటు హాఫ్ అంటే మళ్ళీ మెజర్ చేయాల్సిన పని లేదు. ఒక సైడ్ మెజర్ చేసుకున్నారు కదా, వాటికి కూడా కచ్చకాలు ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా వెనకాల కూడా పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. చూసారా, చిన్న చిన్న కచ్చకాలు ఇచ్చాం కదా, ఇది వెనకాల కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ లైన్ని దాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. సో అక్కడ డాట్ లెంత్ ఎంత తీసుకోవాలో కూడా మీకు క్లియర్ ఉందని అనుకుంటున్నాను.
సో ఫస్ట్ ఇక్కడైతే నేను అలవాటు ప్రకారం అయితే కట్ చేశానండి, కానీ మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి అక్కడ మళ్ళీ కటింగ్ ఆపేశాను. అంటే ఒకవేళ మనం ఆ లైన్ కట్ చేసుకోకపోతే ఏమవుతుందో కూడా మీకు చూపించాలి కదా. ఇప్పుడు చూడండి, డాట్ కుట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, సో ఇలా పట్టుకున్నప్పుడు మీకు కింద లైన్ అనేది చూడండి ఎంత క్రాస్గా అవుతుందో. చూసారు కదా, ఇలా కిందికి దిగిపోతుంది అనమాట. ఒకవేళ మనం కటింగ్ చేయకపోతే ఇలా కిందికి వస్తుంది. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా బ్లౌజెస్ ఇప్పుడు మనకు చాలామంది కనిపిస్తూనే ఉంటారు కదా, వాళ్ళవి కూడా ఇలా వెనకాల లేచినట్టుగా అవుతుందన్నమాట బ్లౌజెస్. సో అదే కనుక మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్గా కూర్చుంటుందండి. మీరు అసలు అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ మనం కుట్టిన అయినా సరే కస్టమర్ వేసుకున్నప్పుడు మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో చూడండి, చాలా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నా ఎక్స్ట్రా లైన్ కట్ చేసినాక కూడా ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది వచ్చేసింది. సో ఇది డిఫరెన్స్ అనమాట. మనం అది ½ ఇంచ్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, కట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే టోటల్గా కంప్లీట్ అయిందండి. ఇక్కడ నేను నడుము సైజు కూడా రాస్తున్నాను. అంటే ఇది మనం ఎవరికైనా కుట్టడానికి ఇచ్చినా లేదా మనం కుట్టేటప్పుడు అయినా సరే మళ్ళీ మనం బుక్ చూసుకోవడం అవన్నీ అవసరం ఉండవు అనమాట. సో చంకభాగం దగ్గర 8 వస్తుంది కాబట్టి 8 పెట్టాను. ఇక్కడ మనం నార్మల్గా అయితే 7 తీసుకోవాలి ఫిట్టింగ్ టైంలో, అంటే 7 మీద 2 గీతలు అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఎందుకంటే ఎంత డీటెయిల్గా చెప్పేటప్పుడు వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది. సో మీకు ఈజీగా ఉండడానికని నేను రేపు ప్రిన్సెస్ కటింగ్ చూపిస్తాను. అంటే ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన డాట్స్ కూడా తప్పే ఉన్నాయి, అయినా సరే వాటిని మనం ఎలా సెట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ప్రిన్సెస్ కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి అది చూస్తే మీకు ఇంకా రేపు నేను పెట్టబోయే వీడియోలో ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడే ఆపేస్తున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.